సాధారణంగా మీకు కోపం రాదు. ఒకానొక సందర్భంలో కోపంతో ఓ మాట అన్నారు. బిడ్డ ఇది ఏదో ఒక డైలాగ్ అన్నారు కదా! జెండా ఇదనేది. ఎందుకంత కోపం? అంటే జనరల్‌గా పదవి నీ ఆత్మగౌరవం కంటే పెద్దది కాదు. గౌరవం లేని, మర్యాద లేని, తృప్తి లేని పదవి అది పదవి కాదు. అనేక రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. అంటే ముఖ్యమంత్రి గారి యాటిట్యూడ్ మీకు తెలుసు. సర్వం నేనే అనుకుంటున్నాడు ఆయన. నేను చెప్తేనే పని చేయాలి తప్ప, మంత్రులుగా మీరు ఉన్నప్పటికి కూడా మీ డిపార్ట్మెంట్లలో నేను చెప్పిందే చేయాలి తప్ప, అంటే మీకేం తెలివి లేదు, మీకేం బాధ్యత లేదు, మీరు వాటికి ఏదో రబ్బర్ స్టాంపులు లెక్క అనే ఫీలింగ్ ఉన్నప్పుడు, లేదా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన పట్ల మాకు వ్యతిరేకత ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినాడు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు, చిన్న చిన్న ఉద్యోగులు సమ్మె చేసినాడు. వాళ్ళ పట్ల ముఖ్యమంత్రి గారు వివరించిన తీరు ఆనాడు చాలా బాధేసింది. ఏ ఉద్యమం ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ ఉద్యమాల కేంద్ర బిందువైన ఇందిరా చౌక్ని ఎత్తేసినాడు. బాధ అనిపించింది. నా దగ్గర స్వేచ్ఛకు ఆస్కారం లేదు అనే మాట వారు ఒకసారి 2018 ఎన్నికలు అయిపోయిన రిజల్ట్ వచ్చింది. వచ్చినప్పుడు ఇట్నే మీలాంటి వాళ్ళు ప్రశ్న అడిగినారు, ఈసారి అయినా ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఉంటుందా, మీ మంత్రులకు స్వేచ్ఛ ఉంటుందా, మీ ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్లో ఎంట్రీ ఉంటుందా అని అన్నప్పుడు, ఒకవేళ స్వేచ్ఛ కనుక ఇస్తే ఏకాన కొత్తలకు నన్ను కోటి చౌరస్తలు అమ్మకత్తలని చెప్పి స్వయంగా కేసీఆర్ చెప్పాడు. ఆ మాట రికార్డు ఉంటే తీసుకోండి. అంటే గట్లాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషి మా పట్ల ఎట్లా వ్యవహరించి ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా 20 ఏళ్ళుగా కష్టపడలేం కాబట్టి, ఆ పార్టీని ఆ ఉద్యమాన్ని నడపడంలో మా పాత్ర కూడా ఉంది కాబట్టి ఈ జెండాకు నేనే ఓనని చెప్పిన. రెండవది ఏంటంటే, జెండాకు నేనే ఓనని అనేటువంటి కమిట్మెంట్ కానీ లేకపోతే పార్టీ నడవదు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కూడా ఇది నా పార్టీ అనుకుంటాడు. అరే చిన్న జెండా కోసం కొట్లాడతారండి, జెండాకు అవమానం చేస్తే కొట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో నాయకుడు ఉంటాడు, ఆయన గురించి ఇక్కడ మీకు తెలియదు. ఆ పార్టీని నాయకుని తెరితే ఇక్కడ కొట్లాడబెట్టుకుంటారు. అందుకనే పార్టీని కాపాడే పునాదిరాళ్ళు గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలు, నాలాంటి కార్యకర్తలు. అందుకని నాలాంటి అవమానపరిచినాడు, జెండాకు నేనే ఉన్నానని చెప్పిన. నేను బీఆర్ఎస్లో ఎదుర్కొన్నంత ఇక్కడ బీజేపీలో లేదా? అంటే ఇక్కడ ఇది నేషనల్ పార్టీ, దీనికి అందరూ ఓనర్లే. కార్యకర్త నుంచి మొదలుపెట్టి మోడీ గారి వరకు భారతీయ జనతా పార్టీ అందరి పార్టీగా ఉంటుంది. ఇలా ఒక కుటుంబ పార్టీ కాదు ఇది, ఓ కులం పార్టీ కూడా కాదు ఇది. ఇది భాజపా అందరి పార్టీ. అందుకనే 2014 కంటే ముందు ఏమాయేమీలు నాయకులు ఉన్నప్పటికి కూడా, పోటీ పడ్డప్పటికి కూడా, ఇలా ఒక చాముకునేటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి కాగలిగిండు. అది ఈ పార్టీలోనే సాధ్యమవుతుంది, వేరే పార్టీ సాధ్యం కాదు. కానీ బయట నుంచి వచ్చి చూసి బీజేపీలో చూసిన తర్వాత మారిన మీ అభిప్రాయం ఏమిటి? అంత ముందుకున్నది ఏమిటి? జనరల్గా పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీలలో అన్నిట్లో కూడా ఎక్కువ ఓన్నెస్ ఉండదు. ఓకే. ప్రాంతీయ పార్టీకి ఉన్నంత ఓన్నెస్ నేషనల్ పార్టీకి ఉండదు. కాంట్రాక్ట్స్ ఉండవు. నేషనల్ పార్టీ చిన్నగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కనసాలలో ఉంటుంది. ఇది కనసాలలో ఉండేటువంటి ఆస్కారం ఉండదు. మూడవది ఏంటంటే, ఇలా ఎవరికి వాళ్ళుగా నేను కావాలి పోటీ కూడా ఉంటుంది. దాన్ని అట్రాక్ట్ చేసే క్రమంలో అనేక రకాల తప్పిదాలు కూడా దొరకవచ్చు. ఇక్కడ ఏంటంటే రీజనల్ పార్టీలలో ఒకసారి నాయకుల కంటే పడితే ఆయన క్యారీ అయితేనే ఉంటాడు. అట్లా ఇక్కడ నాయకుల కంటే పడాలి, పడేది కూడా నిలుపుకోవాలంటే కొంచెం శ్రమతో కూడుకునే వ్యవహారం.